నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. తెలంగాణలో అందాల పోటీలు మే 7న స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మే 30 వరకైతే ఈ అందాల పోటీలు జరుగుతున్నాయి. అయితే ఇంతకుముందు కూడా అందాల పోటీలు నిర్వహించొద్దు అని చెప్పేసి కూడా ఇటు మహిళలైతే నిరసన వ్యక్తం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు కొత్తగా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందాల పోటీలకు వ్యతిరేకంగా మేము ఉంటున్నామని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడడం అయితే జరుగుతుంది. అసలు ఏంటనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆల్రెడీ అందాల పోటీలు ఈ నెల 7వ తారీఖున స్టార్ట్ అయ్యి 30వ తారీఖు అంటే ఇంకొక 2, 3 రోజులలో ఎండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఈ సమావేశం పెట్టడానికి గల కారణం ఏంటంటారు? మేము యాక్చువల్గా ఎల్లుండి గ్రాండ్ ఫినాలేకి కౌంటర్గా మేము ఇంకోటి చేద్దాం అనుకున్నాం. ఇవాళ ఇక్కడ చేసాం. ఆడవాళ్ళకున్న సమస్యలు ఏంటి, ఎన్ని నిమిషాలకు అత్యాచారం జరుగుతున్నాయి, లైంగిక దాడులు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, అబ్డక్షన్ కిడ్నాప్లు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా మేము ఆల్టర్నేటివ్ పెట్టి చేయాలనుకున్నాం. కానీ 31వ తారీఖు చేద్దామంటే రేపటి నుంచే మా గృహ నిర్బంధాలు ప్రారంభమవుతాయి. రేపటి నుంచే, ఎందుకంటే వీళ్ళ వీళ్ళ ఈవెంట్స్ ఉన్న ప్రతిసారి మమ్మల్ని నిర్బంధించడం అనేది చేశారు. 31st మేము చేయలేము కాబట్టి ఈరోజు గ్రాండ్ ఫినాలే ముందు అంటే ప్రారంభం నుంచి మేము చెప్తూ వచ్చాం. మహిళా సంఘాలుగా అందాల పోటీలను మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాం, తెలంగాణ మహిళలకు సంబంధించినవి కావు, తెలంగాణ మహిళల ఆకాంక్షలు, ఆలోచనలు, ఆశయాలకి భిన్నంగా నిర్వహించేటువంటి ఈ పోటీలని మీరు నిర్వహించొద్దు, రద్దు చేసుకోండి అని మేము డిమాండ్ చేస్తూ వచ్చాం 3 నెలలుగా. ఏంటంటే ఇప్పుడు తెలంగాణకి ఈ అందాల పోటీలు తీసుకురావడం వల్ల పెట్టుబడులు కూడా భారీగా వస్తున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి వేరే దేశం నుంచి వెళ్ళి కూడా పర్సన్స్ వస్తున్నారని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. ఇప్పటి వరకు గతంలో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ నిర్వహించింది 96, మేము నష్టపోయామని వాళ్ళు చెప్పారు అధికారికంగా. ఒక్క పెట్టుబడి రాలి. పోయిన సంవత్సరం 71వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు ముంబైలో జరిగినాయి. ఏమన్నా పెట్టుబడులు వచ్చాయా అడగమనండి, చెప్పమనండి. కాబట్టి ఇప్పుడు మధ్యలో 20 ఏళ్ళు మన దేశంలో జరగల. 96 తర్వాత 2024 ముంబైలో జరిగాయి. అంటే 18 ఏళ్ళు జరగల. 18 ఏళ్ళు బయట జరిగాయి. బయట ఎవరైనా పెట్టుబడులు మనం పోయి పెట్టామా? కాబట్టి ఏ దేశంలో, ప్రపంచంలో, సౌత్ అమెరికాలో జరిగిన, లాటిన్ అమెరికాలో జరిగిన, సౌత్ ఆఫ్రికాలో జరిగిన, మరెక్కడ జరిగినా కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ చేసినా పెట్టుబడులు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలేవు. ఎవరైతే కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో, ఎవరైతే బహుళజాతి కంపెనీలు ఉన్నారో, అదే రెవ్లాను, అదే అంటే ఆ ప్రోడక్ట్సే వీళ్ళ ప్రపంచవ్యాప్తంగా మహిళల అందాల పేరుతో జరిగేటువంటి ఉత్పత్తులు, అంటే మహిళల అందాలను ఇనుమడింపజేసేటువంటి వస్తువులు, ప్రోడక్ట్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో ఆ కంపెనీలు మాత్రమే ఎక్కడైనా కూడా బహుళజాతి కంపెనీలుగా, కార్పొరేట్ కంపెనీలుగా రాజ్యం వెళ్తున్నాయి. ఏ దేశాల్లో, ఇవాళ 3వ ప్రపంచ దేశాల్లో వాళ్ళ ఏమైనా పెట్టుబడులు వాడకొచ్చాయా? ఇప్పటి వరకు వెనిజులాలో జరిగింది, మొత్తం నాశనం అయిపోయింది. వెనిజులా పచ్చగా ఉన్నప్పుడు వరుసగా వెనిజులా మహిళల అందాల రాణులను ఉత్పత్తి చేసే దేశంగా చూశారు. ఆఫ్రికా చేశారు. అక్కడికి ఏమైనా పెట్టుబడులు వెళ్ళాయా? మరి ఏ విధంగా అంటున్నారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఏ విధంగా అంటున్నారు? చరిత్ర చూస్తే అసలు ఫ్రాన్స్ ప్రపంచ ఫ్యాషన్ రాజధాని. అక్కడ ప్యారిస్ ఫ్యాషన్ హబ్ వరల్డ్లో. వాళ్ళకెందుకు ఇవ్వట్లా? అంటే మార్కెట్ల విస్తరణ ఎక్కడ అవసరమో అందాన్ని అక్కడ గుర్తించారు. అందాలని ఆ రకంగా కొలుస్తున్నారు, గుర్తిస్తున్నారు. అంటే మార్కెట్లని పెంచుకోవడానికి, వస్తువులని అమ్ముకోవడానికి నిర్ణయించిన ఈ అందాల పోటీలకి తెలంగాణతోటి ఏం పని అని అడుగుతున్నాం మేము. కాబట్టి ఈ పోటీలు ఇక్కడ నిర్వహించడం అభ్యంతరకరం. ప్రపంచంలో 51లో ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు కూడా ఈ అందాల పోటీలు వెనుక మార్కెట్ సామ్రాజ్యవాదమే ఉన్నది. సామ్రాజ్యవాదుల ప్రయోజనాలు నెరవేర్చడం కోసం మాత్రమే నిర్వహించేటువంటి పోటీలు ఇవి. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రఖ్యాతిని కూడా ప్రతి ఒక్కరికి, అంటే దేశ విదేశాల్లో కూడా తెలంగాణ యొక్క ప్రఖ్యాతిని అందరికీ తెలియపరిచేలాగా ఈ పోటీలు నిర్వహించామని చెప్పారు. అదే ఇప్పుడు వేరే దేశం నుంచి వచ్చిన ఒక మిల్లా మ్యాగీ అనే ఒక పర్సన్, అందాల పోటీలో పాల్గొనడానికి వచ్చిన పర్సన్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇట్లా నన్ను ఒక ఇదిలాగా చూసారు అని చెప్పేసి కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఎట్లా చూసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు తెలంగాణ యొక్క విషయం అనేది ప్రతి ఒక్కరికి తెలవాలన్నట్టే చేశారు. మరి ఈ విషయం ఎట్లా చూసుకోవచ్చు అని చెప్పేసి అంటారు? అంటే తెలంగాణ గురించి కొత్తగా చెప్పేదేం లేదు. వీళ్ళు ఎవరు లేకముందు చార్మినార్ కట్టినప్పుడు ప్రపంచంలో చార్మినార్ ఎక్కడ ఉందంటే ఎవరు కన్ఫ్యూజ్ గారు, హైదరాబాద్లో ఉందని చెప్తారు. హైదరాబాద్ లాడ్ బజార్ ఉన్న గాజులు మన తెలంగాణ హైదరాబాదులో
లాడ్ బజార్ అనేది ఒకటి ఉంది. అక్కడ దొరికే గాజులు ప్రపంచంలో ఇప్పటికే ప్రఖ్యాతి చెందాయి. హైదరాబాద్ ఈజ్ ఎ పర్ల్ సిటీ. మన ముత్యాల నగరం అంటారు. కాబట్టి ఈ ముత్యాల నగరం అన్న పేరు వీళ్ళు తెచ్చిందా, లేకపోతే చార్మినార్ గుర్తింపు వీళ్ళు ఇచ్చిందా? కాబట్టి ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి హెరిటేజ్ టెంపుల్ టూరిజం, మన నిర్మల్ పెయింటింగ్స్, మన రామప్ప దేవాలయం యునెస్కో గుర్తించింది. వీటన్నిటినీ ప్రమోట్ చేయడానికి ఈ మిస్ వరల్డ్ పోటీలు అక్కర్లా. మీకు మీకు ఒక విల్ ఉండాలి, విష్ ఉండాలి. ఏంటి? ఒక దృఢ నిర్ణయం, నిశ్చయం ఉండాలి. అదేంటి అంటే వీటి కోసం ప్రత్యేకంగా ఫిల్మ్స్ తయారు చేసి, వీటి కోసం వీడియోలు చేసి ఇంటర్నేషనల్గా రిలీజ్ చేయాలి. ఇది రామప్ప టెంపుల్ మీద, మన చేనేత మీద, మన నిర్మల్ పెయింటింగ్స్ మీద, మన హ్యాండీక్రాఫ్ట్స్ మీద, మన కళల మీద, మన శిల్పకళల మీద. అలాంటిది ఏమీ చేయకుండా, ఇప్పుడు కూడా చేయకుండా, ఇప్పుడు ఈ అందాల రాణులు పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళని ముందు పెట్టి ఏమైనా చేశారా? ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన చోటైనా ఇటువంటి ఏమైనా చేశారా? చేయకుండా ప్రమోషన్ ఎట్లా చేస్తారు? మేడం నమస్తే. నమస్తే. అంటే ఆల్రెడీ ఈ మే 7న స్టార్ట్ అయింది, ఇంకొక 3-4 డేస్లో అయితే ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు కొత్తగా పెట్టడానికి కారణం ఏంటంటారు? అంటే ఆల్రెడీ నిరసన ఇంతకు ముందు కూడా తెలియజేశాము. తెలియజేసినప్పుడు అరెస్ట్ చేసేసి జైల్లో ఉంచారు. అలాగే వరంగల్లో జరుగుతుంటే వరంగల్కి ఆందోళనకారులు వెళ్తే అక్కడ వాళ్ళని ముందస్తు అరెస్టులు కూడా చేశారు. హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కడ వాళ్ళ ప్రోగ్రాం ఉంటే ఆ రోజు ఈ మహిళా నాయకురాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి పోలీసులు వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. సంధ్యని కానీ, ఐద్వా ఆఫీస్ కానీ, NFAW ఆఫీస్కి కానీ వచ్చి ఆపేస్తున్నారనమాట. అంటే వాళ్ళని బయటికి రానివ్వకోకుండా, ఆందోళన చేయకుండా ఆపుతున్నారనమాట. అయితే అసలు మరి మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అనేది కూడా వాళ్ళు కూడా వినాలి, అర్థం చేసుకోవాలి. మేము ప్రజలకు కూడా చెప్పాలనుకునేది ఏంటి అంటే, మన దేశంలో ఈ రోజుకి మహిళలకి అక్షరాస్యత లేదు. అసలు మహిళను పుట్టనివ్వట్లేదు. ఈ రోజుకి భ్రూణ హత్యలు జరుగుతున్నాయి కదా. అంటే గర్భస్థ శిశువు అమ్మాయి అని తెలిస్తే గనక ఈ రోజుకి అబార్షన్ చేయిస్తున్నారు కదా, చట్టం ఉన్నప్పటికీ కూడా. మరి పుట్టిన తర్వాత కూడా మగపిల్లాడితో సమానంగా పెరగనివ్వట్లేదు. తల్లిదండ్రులకు కూడా ఆ వివక్ష చూపిస్తున్నారు. ఆ తర్వాత ఆమెనేమో గవర్నమెంట్ స్కూల్కి, ఆ పిల్లోడినేమో ప్రైవేట్ స్కూల్కి పంపించి అలా చేస్తున్నారు. సమానమైన తిండి కూడా పెట్టరు ఆడపిల్లకి. సరే, ఇవన్నీ పేదరికంలో జరుగుతున్నాయి అనుకుంటే, మరి ఆడపిల్లల చదువు కంటిన్యూ చేయనివ్వట్లేదు. ఈ రోజుకి డ్రాప్ అవుట్స్ అంటే స్కూల్ మానేసే పిల్లలు చాలా ఎక్కువగా ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు అంటే, అక్కడ ఆడపిల్లలకి టాయిలెట్స్ ఉండట్లేదు. టాయిలెట్స్ లేక స్కూల్ మానేసే పిల్లలు ఉన్నారు. అలాగే ఇప్పుడు బాల్య వివాహాలు, ఇంకా ఈ రోజుకి బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అలాగే ఆడపిల్లలకి పోషకాహారం ఏముంటుంది. ఈ మైనర్ గర్ల్స్కి పెళ్ళిళ్ళు చేస్తే ఏమవుతుంది అంటే, వాళ్ళు వెంటనే గర్భం దాలిస్తే కనుక వాళ్ళు అధిక రక్తస్రావం జరిగి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇలా డాక్టర్లు ఏం చెప్తున్నారు అంటే, కనీసం 18 సంవత్సరాలన్నా ఉంటే కానీ, 19 సంవత్సరాలన్నా ఉంటే కానీ వాళ్ళు పిల్లల్ని కనడానికి వాళ్ళ శరీరము అభివృద్ధి చెందదు అని చెప్తున్నారు. అయినా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అలాగే కట్నాలు పేరుతోటి వరకట్న హత్యలు జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు కళ్యాణం వస్తూనో ఏదో ప్రోగ్రాం ఒకటి ఉంది కదా, ఆడపిల్లలకి పెళ్లి చేస్తే గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేది. ఆ డబ్బులు ఎవరు తీసుకోవాలి అనే దగ్గర పేచి. ఆ తండ్రి పెళ్లి చేయలేక పెళ్లి ఖర్చులకు పనికొస్తాయని డబ్బులు ఇస్తూ ఉంటే, ఆ డబ్బుల్ని కట్నం రూపంలో మగపెళ్లి వాళ్ళు తీసేసుకుంటున్నారు. అసలు ఇవన్నీ కాకోకుండా అసలు ఆడపిల్లలకి ఈ కళ్యాణమస్తు ప్రోగ్రాములు, షాదీ ముబారక్ ప్రోగ్రాములు పెట్టే కన్నా కూడా వాళ్ళ సాధికారతకి ఏమైనా పనిచేయొచ్చు కదా. అట్లా ఏమీ లేదు. బాగా చదువుకొనిద్దాము, ఉద్యోగం వచ్చేటట్లు చేద్దాము, అలాంటిది ఏమీ లేదు. అంటే ఆ స్వేచ్ఛ ఆడపిల్లలకి లేదు అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఇదంతా మీరు మాట్లాడేదంతా కూడా మహిళా హ్యూమన్ రైట్స్ కిందకి వస్తుంది కదా. మహిళలకి ఇన్ని హక్కులు, ఇన్ని సమస్యలు మహిళలకు ఉండగా, అందం అనే ఒక విషయాన్ని బయటికి, అందం మాత్రమే స్త్రీకి అవసరమైంది అన్నట్లుగా చూపించడం ఎంతవరకు కరెక్ట్? అది మేము అనేది. ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఇప్పుడు పేదరికం ఉంది, నిరుద్యోగం ఉన్నది. మళ్ళీ నిరుద్యోగం అంటే ఆడవాళ్ళకి నిరుద్యోగం ఉంటుంది, మగవాళ్ళకి నిరుద్యోగం ఉంటుంది. కొంతమందికి కడుపు నిండా తిండి దొరకట్లేదు, చదువుకొనివ్వట్లేదు. మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఆడపిల్లకి ఇష్టమైనట్లుగా ఆమెను పెళ్లి చేసుకొనివ్వట్లేదు. పెళ్లి చేసుకుంటే కులాంతర వివాహం, మతాంతర వివాహం చేసుకుంటే చంపేస్తున్నారు. మరి ఇవన్నీ చేస్తున్న ఇన్ని సమస్యలు మహిళలకు ఉన్నప్పుడు
కానీ ఈ అందాల పోటీలకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అలాగే ఇప్పుడు మహిళలకి ఈ అందాల పోటీలతోటి అందం పట్ల ఇప్పుడు ఈ 3-4 నెలల నుంచి దగ్గర దగ్గర మరీ ఒక నెల రోజుల నుంచి అందం చుట్టూనే తిరుగుతున్నాయి కదా. రాజకీయాలు కావచ్చు, వార్తలు కావచ్చు, మీడియా సంస్థలు కావచ్చు, పత్రికలు కావచ్చు, అందం వార్తలే వేస్తున్నారు కదా. జనాలు కూడా అందాల పోటీల గురించి మాట్లాడుకుంటున్నారు కదా. ఇలా అందం 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 చుట్టూ తిప్పితే అసలు అందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం క్రీమ్ పూసుకోవాలి? బ్యూటీ పార్లర్కి వెళ్ళాలా? జుట్లు ఎట్లా కత్తిరించుకోవాలి? లిప్స్టిక్లు ఎట్లా వేసుకోవాలి? ఇట్లా ఇదే అందం చుట్టూనే తిప్పుతున్నారు. ఈ దేశంలో మహిళలు ఇలా అందం చుట్టూనే తిరిగే పరిస్థితిలో ఎంతమంది మహిళలు ఉన్నారు? ఎంతమంది ఇప్పుడు అందం అంటే ఊరికనే రాదు కదా. బ్యూటీ పార్లర్కి వెళ్తే డబ్బులు ఖర్చు పెట్టాలా? ఒక క్రీమ్ కొనుక్కోవాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలా? మనం ఓ పక్కన పేదరికంలో ఉంటే మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇలా ఆలోచించాలి అని చెప్పి కోరుతున్నాం. అంటే ఇప్పుడు మొత్తానికి ఈ సమావేశానికి పెట్టడానికి గల కారణాలు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళని అందాల పోటీల కోసం అందాల భావాలను తీసుకొచ్చి ఈ అందాల భామల్ని ఇక్కడ తెలంగాణలో ఏదైతే నిర్వహిస్తున్నారో అందాల పోటీలు అని చెప్పేసి దానివల్ల తెలంగాణలో ఉన్న మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినట్టుగా ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. గ్రాండ్ ఫినాలే రోజు కూడా మేము ఖచ్చితంగా ఇది నిర్వహించొద్దు అనేది కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అయినా కానీ మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసే అవకాశం ఉంది. అందుకనే దానికంటే ముందుగానే మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ మహిళల యొక్క భావాన్ని వ్యక్తపరుస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.